నమస్కారం. నేను మీ చందన. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చందన చిత్రాలు. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా ఇంట్లో సత్యనారాయణ పూజ అన్నమాట. సో దానికోసం మేము అందరం వర్క్ చేస్తున్నాం. నేను ఇక్కడ ఏమంటారు పీటకి తోరణం కడతారు కదా, సో నేను అది ప్రిపేర్ చేస్తున్నా. అండ్ వేరే వాళ్ళందరూ వేరే వేరే వర్క్స్లో బిజీ ఉన్నారు. సో మా అన్న ఇక్కడ థమ్స్ అప్ సింబల్ ఇస్తుండు. యాక్చువల్లీ ఆయన డోర్స్కి ఫ్లవర్స్ కడుతున్నాడు అనమాట. అంటే సత్యనారాయణ పీటకి 3 sides కడతారు కదా, సో నేను అక్కడ పెట్టి కట్టడానికి ఇబ్బంది అవుతుందని ఒక దారానికి పెట్టి కట్టేస్తున్నాను. బ్యాక్గ్రౌండ్లో ఏదో మాట్లాడుతున్నా కూడా. మా బాబాయ్ చెక్ చేస్తుండే ఇక్కడ ఏమైనా పని చేస్తుందా లేకపోతే వీడియో తీసుకుంటుందా అని. మా బాబాయ్ వీడియో తీసుకుంటుందని కన్ఫర్మ్ కాగానే హాయ్ చెప్తుండు. సో చందన చిత్రాలు వ్యూవర్స్ అందరికీ మా బాబాయ్ తరపున హాయ్. మా అన్న కూడా ఏదో మాట్లాడుతున్నాడు, సంథింగ్ ఏదో ఇంపార్టెంట్ టాపిక్. సో హాయ్ చెప్తున్నాడు మా అన్న కూడా. సో నేను అట్లా మొత్తం కంప్లీట్ చేసేసి ఎవరెవరు ఏం వర్క్ చేస్తారో చూపెడుతున్నా. మా తమ్ముడేమో పూలు గుచ్చుతున్నాడు, మా నాన్న కూడా. మా అన్నేమో డోర్కి వేస్తున్నాడు, మా బాబాయ్ ఫోటోకి పోజ్ ఇస్తున్నాడు, మా పిన్ని పూజ చేస్తుంది, మా మమ్మీ పూలు అల్లుతుంది. మా డాడీ మా తమ్ముడు మాత్రం బయట వర్క్ చేస్తున్నారు. బయట పనులు ఉంటాయి కదా, అవి చూసుకుంటున్నారు. ఇక్కడ మా తేజు పూలు గుచ్చుతున్నాడు. అసలు వీడియో తీస్తాను కానీ సిగ్గుపడతాడు. మేము సత్యనారాయణ పూజ ఫాలోడ్ బై దేవుళ్ళకు కూడా చేసుకుంటాం అన్నమాట. సో ఈవినింగ్కి కొన్ని తోరణాలు పక్కన పెడుతున్నాడు, మళ్ళీ అప్పుడు వెతుక్కోవాల్సి వస్తుందని. బ్యాక్గ్రౌండ్లో మా బాబాయ్ ఏదో సీరియస్గా మాట్లాడుతున్నాడు. మా భార్గవ సాహెబ్ బయట నుంచి వచ్చిండు. మా తమ్ముడు తోరణాలు కంకణాలు కడుతున్నాడు. అండ్ నేను ఇంకా అన్నీ కంప్లీట్ చేసుకొని నా వర్క్ ప్రసాదం దగ్గరకు వచ్చాను. సత్యనారాయణ పూజకి ప్రసాదం రవ్వ స్వీట్ ఉంటుంది కదా, ఆ స్వీటే ఇంపార్టెంట్ అనమాట. ఎంతమందికి ఇష్టమో కింద కమెంట్ చేయండి. ఫ్రై చేసిన వేయించుకున్న రవ్వని చక్కెరతో కలుపుతారు, దాని తర్వాత డ్రై ఫ్రూట్స్ వేస్తారు. అండ్ పూజ అయ్యేటప్పుడు ఫ్రూట్స్ని కట్ చేసి వేస్తారు. దీని వెనకాల ఒక స్టోరీ ఉంది, ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. సో ప్రసాదం మొత్తం ఇక్కడ కలిపేసిన. ఇప్పుడు పూజ అయ్యేటప్పుడు ఓన్లీ ఫ్రూట్స్ కలిపి ప్రసాదం లాగా పంచుతారు. ఇక్కడ నేను దేవుని పీటకి రెడీ చేస్తున్నాను అనమాట. పసుపులో పాలు, పెరుగు, హనీ వేసి దేవుని పీటకి మొత్తం ఇట్లా పెడతారనమాట. దాని తర్వాత కుంకుమ బొట్లు, బియ్యం బొట్లుతోని అలంకరణ చేస్తారు పీటకి. సో పక్క నుంచి మా మమ్మీ మా పిన్ని కూడా బొట్లు పెడుతున్నారు. నేను అది జస్ట్ ఇట్లా రుద్దుతున్నా, వాళ్ళు బొట్లు పెడుతున్నారు. సో అయిపోయినాక కింద పీట పైన ముగ్గేసి దేవుని ఫోటో అట్లా కట్టేసి పూలు, ఇంకా సత్యనారాయణవి బనానా లీవ్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ పెడతారు అనమాట. ఇప్పటిదాకా నేను తోరణాలు కట్టినా కదా, అవి కూడా పెడతారు. సో అది అట్లా పెట్టేసి నేలపైన ముగ్గేసి దానిపైన పీటను పెడతారు. పీట పైన మళ్ళీ ఒక వస్త్రం ఒక టవల్ లాంటిది వేసి దానిపైన బియ్యం పోసి దానిపైన కలశం అవన్నీ పెడతారు అన్నమాట.
సో ఇన్ జనరల్గా కలశం దేవుళ్ళకి ఎలా పెడతారో సత్యనారాయణ పూజకు కూడా అలానే పెడతారు. కొబ్బరికాయ బ్లౌజ్ పీస్తోని ఇట్లా ఫోల్డ్ చేసి పెడతారు. ఆ బ్లౌజ్ పీస్ ఏదైతే ఉంటుందో అది యూజ్ చేయాలన్నమాట. లైక్ ఇంటి ఉంటారు కదా, ఎవరైతే పూజ చేయించుకుంటారో వాళ్ళు కంపల్సరీ దాన్ని యూజ్ చేసేలాగానే పెట్టుకోవాలి. దేవుని దగ్గర మా పిన్ని ఇట్లా చేస్తుంది, అండ్ పక్కన నుంచి మా మమ్మీ గౌరమ్మని అవన్నీ చేస్తుంది అన్నమాట. మనము నవగ్రహాలు పెడతాం కదా, నవగ్రహాల పూజ చేస్తాము, గణపతి పూజ చేస్తాము, అన్ని పూజ చేస్తాము కాబట్టి అక్కడ పెడతాం. అక్కడ నవగ్రహాలకి కొబ్బరి ఇవన్నీ కూడా పెడతాం. ఐ మీన్ తాంబూలం మీద వేస్తాం, అలా కూడా పెడతాం. ఇంకా దేవుని దగ్గర మొత్తం రెడీ చేసేసినాం. అప్పటిలోపు మా రిలేటివ్స్, మా అమ్మమ్మ వాళ్ళు, మా పిన్ని వాళ్ళ మమ్మీ వాళ్ళు అందరూ వచ్చేసారు అన్నమాట. సో ఈసారి మా మమ్మీ వాళ్ళు బియ్యం పోసుకున్నారు, మా తాత, మా మమ్మీ వాళ్ళ డాడీ. సో ఇంకా ఫస్ట్ బొట్టు పెట్టి ఐ మీన్ బట్టలు పెడితే అవి కట్టుకొని వచ్చినాక నెక్స్ట్ బియ్యం పోసుకుంటారు అనమాట. అక్కడ మేము ఎందుకు లేము, పిల్లలు ఉండాలి కదా అనుకోకండి, మాకు అక్కడ ప్లేస్ లేదు, అందుకే మేము పిల్లలం నెక్స్ట్ కొద్దిసేపు అయినాక పెట్టించుకున్నాం వాళ్ళు రెడీ అయ్యేలోపు. మా తాత మా డాడీకి బట్టలు పెట్టేసిండు. ఇప్పుడు మా అమ్మమ్మ వచ్చింది బట్టలు పెట్టడానికి మా మమ్మీకి. ఓకే ఓకే, షీజ్ మై అమ్మమ్మ. సో ఇంకా అక్కడ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ బొట్లు పెట్టాలి, లేకపోతే అది పెద్ద తప్పు అనమాట. సో అందరినీ చూసుకొని పెడుతున్నాను. ఓకే, ఇద్దరు మా కోతులు వచ్చిర్రు.
సో ఇంకా మా మమ్మీకి బట్టలు పెట్టినాక మా అమ్మమ్మ మా నాన్నకి కూడా బట్టలు పెడుతుంది. ఇక్కడ సిన్సియర్గా వీడియో ఫొటోస్ తీస్తున్న మా తేజు, మా పిన్ని వాళ్ళ డాడీ, ఆ తాత. ఇంకా తాతకు చేతనవుతలే అని ఆ మామ పెట్టేస్తుందన్నమాట. ఇంకా తాత లేసి పెట్టట్లే కాబట్టి ఇట్లా టచ్ చేస్తున్నారు. మా స్వప్నత్తమ్మ, మా పిన్ని వాళ్ళ చిన్న బాబీ. ఇంకా మా పిన్ని వాళ్ళ పెద్ద బాబీ తను బట్టలు పెడుతుందన్నమాట మా పిన్నికి. మా పిన్ని వాళ్ళ మమ్మీ, ఈ అమ్మమ్మ కూడా అందరికీ బొట్లు పెడుతుంది. ఐ మీన్ తెలంగాణలో బొట్లు పెట్టడం, కాలు మొక్కడం ఇది ఒక పెద్ద ట్రెండ్. అసలు అది చేయకపోతే ఇంకా అంతే, తప్పదు. మా చిన్నోడు క్యూట్గా రెడీ అయ్యిండు. మా నాని మా తాత ఓన్ అన్న చెల్లెలు అనమాట. ఫేసెస్ కూడా కొంచెం సేమ్ ఉంటుంది. నేను హాయ్ చెప్పమంటున్నా, మా నాని మా తాత హాయ్ చెప్తున్నారు. ఇంకా బట్టలు పెట్టేసి వాళ్ళు రెడీగానికి వెళ్ళిపోతారు. అండ్ ఇంకా మేము కూర్చున్నాం అనమాట. మాకు బట్టలు పెట్టేస్తారు ఇప్పుడు. ఇక మా మామ వచ్చిండు మాకు బట్టలు పెట్టడానికి. ఫస్ట్ కుంకుమ పెడుతున్నాడు. బ్యాక్గ్రౌండ్లో ఏదో కామెడీ నడుస్తూ ఉంది. ఆల్ ఆర్ స్మైలింగ్. ఫాలోడ్ బై వీడియోస్, కొన్ని ఫొటోస్ కూడా క్లిక్ చేసుకుంటుండే అనమాట బట్టలు పెడుతుంటే. ఇంకా అక్కడ అత్తమ్మ వాళ్ళందరూ కామెడీగా అట్లా ఏమంటారు అది పెట్టి ఫోటో దిగమని అట్లా చేస్తుండే అనమాట మా తమ్ముని వాళ్ళని. చెప్పినా కదా, లైక్ బ్యాక్గ్రౌండ్లో చాలా మాట్లాడుతున్నాం, నవ్వుతున్నాం, అవన్నీ చేస్తున్నాం అనమాట. ఇంకా బట్టలు పెట్టేసినాక ఫొటోస్కి పోజ్ ఇస్తున్నాం. మా మామనే ఫోటో తీస్తున్నాం. సెట్ చేసుకోండి అని చెప్తుండే. ఒక నార్త్, ఒకరు వెస్ట్, ఒకరు సౌత్ అట్లా కూర్చుంటే అందరినీ కొంచెం సెగ్రిగేట్ చేసి అట్లా మంచి ఫోటో తీయడానికి చూసిండు. బట్ అంత మంచిగా ఏం రాలేవు, కొన్ని వచ్చినాయి. ఇంకా మేము రెడీగానికి వెళ్ళిపోయినాం పైకి. ఇంకా నేను చిన్న స్మైల్ ఇస్తుండే. ఇంకా అమ్మమ్మ వాళ్ళు తెచ్చిన బియ్యాన్ని మమ్మీ వాళ్ళకి పోయడం స్టార్ట్ చేసారు. తెలంగాణ సైడ్లో బియ్యం పోసుకోవడం అనేది డిఫరెంట్ ట్రెండ్స్లో ఉంటుంది అనమాట. కొందరు 5 yearsకి మాత్రమే పోసుకుంటారు. కొందరేమో ఏ అకేషన్స్, ఐ మీన్ మెయిన్ అకేషన్స్, పెళ్ళిళ్ళు, ఇల్లు గృహప్రవేశం, ఏమైనా మంచి అకేషన్స్ ఉంటాయి కదా, అలాంటి టైంలో పోసుకుంటారు. సో మీ సైడ్ ఎలా పోసుకుంటారో కింద నాకు కమెంట్ చేయండి. ఇక్కడ బియ్యం పోసేటప్పుడు లైక్ ఇట్లా 5 members పోస్తారు. అండ్ ఇంకొకటి బియ్యం పోసేది కూడా కొందరేమో 5 towel పోసుకుంటారు, కొందరేమో 10 towel పోసుకుంటారు.
అట్లా ఎందుకు డిఫరెన్షియేట్ చేసి పోస్తారు, మీ సైడ్ ఎలా పోసుకుంటారో అది కూడా కింద నాకు చెప్పండి, మెన్షన్ చేయండి. ఇంకా బియ్యం పోయడం కంప్లీట్ అయిపోయాక ఇట్లా మంగళహారతి ఇస్తారనమాట. లైక్ అందరు కలిసి మంగళహారతి ఇస్తారు. ఇక్కడ అందరూ మా మమ్మీ వాళ్ళ చెల్లెలు, మా పిన్ని వాళ్ళ అక్క చెల్లెలు, వాళ్ళ మరదళ్ళు, వాళ్ళ బాబీస్, మా అమ్మమ్మ వాళ్ళు అందరూ ఉన్నారనమాట ఇక్కడ. ఇంకా హారతి కంప్లీట్ అయినాక దేవుని దగ్గరికి వెళ్ళి మొక్కేసుకొని ఇంకెవరైతే బట్టలు ఇట్లా తెస్తారు కదా అవన్నీ పెడతారనమాట. ఇక్కడ మా బాబాయ్ వాళ్ళు, మా పిన్ని వాళ్ళు పెడుతుండే అనమాట. మా బాల్బోడి స్మైల్ ఇస్తుంది. ఇంకా అందరూ బట్టలు పెట్టేసినాక ఇంకా అందరు లైన్గా వస్తారనమాట, ట్రైన్ లాగా కాలు మొక్కనికి. ఇంకా మన తెలంగాణ కల్చర్లో కాలు మొక్కడం అనేది టాప్ నాచ్ ఉంటుంది అన్నమాట. ఇంకా అవన్నీ అయిపోయాక పూజ స్టార్ట్ అయిపోయింది. పూజని ఎక్కువసేపు వీడియో క్యాప్చర్ చేయడానికి నాకు అవ్వలే, సో ఏదో కొన్ని వీడియోస్ తీసుకున్నా. నేను కొంచెం బిజీ ఉండే అనమాట చూసుకోవడంలో అన్నిట్లో. ఇంకా మొత్తం పూజ అయిపోయాక అట్లా ముగ్గేసి మనం చేసిన రవ్వ స్వీట్, ఇంకా దేవునికి ఫ్రూట్స్ అవన్నీ దేవునికి ప్రసాదం పెట్టినాక మనం ప్రసాదం తీసుకుంటాం.
అండ్ ఇక్కడ మా ఇద్దరు ఆనిముత్యాలు బబ్లు ఇంకా సన్ని పూజ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మంచిగా ఉన్నారు. ఇంకా నేను దేవునికి ఎట్లా పసుపు కుంకుమ వేసి కొబ్బరికాయ కొడుతున్నా. అసలు ఈ కొబ్బరికాయ కొట్టడము అనేది పెద్ద టాస్క్, ఎందుకంటే కొన్నిసార్లు అది పలగదు. అందరేమో మననే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఇంకా నేను ఎన్ని దానికి పగలగొట్టినానో చూడండి, 3 టైమ్స్కి. పక్క నుంచి మా వాళ్ళందరూ నన్ను చీరప్ చేస్తుండే ఏ అని. ఇంకా దేవునికి అట్లా మంచిగా మొక్కుకొని మనసులో ఉన్న కోరికలన్నీ చెప్పేసుకొని ఇంకా మొక్కేసుకొని ప్రసాదం తీసుకున్నాను. ఇంకా మా పిన్ని వాళ్ళందరూ దేవుణ్ణి మొక్కుకొని కొబ్బరికాయ కొట్టిండు. ఇక్కడ మా చిన్నోడు కూడా కొబ్బరికాయ పగలగొట్టిండు, ఒకటే దెబ్బకు పగలగొట్టిండు. ఇక ఫుల్ బూస్ట్ ఆఫ్ ఎనర్జీ వచ్చింది, కొడతాడు అనమాట. మొత్తానికైతే పగలగొట్టిండు కొబ్బరికాయ. ఇంకా దేవుణ్ణి పూజ మొత్తం అయిపోయినాక అందరు ప్రసాదం తీసుకున్నాక దేవుణ్ణి కదిపిస్తారనమాట. సో అది కదిపించేంత వరకు మనం అందులో వస్తువులు ఏం ముట్టుకొని జరపొద్దు. ఎప్పుడైతే మనము పూజ చేసి దేవుణ్ణి కదిలిస్తామో అప్పుడే దాన్ని మనం పక్కన పెట్టడం కానీ, సైడ్కి జరపడం కానీ, లోపల ఉన్న ఏదైనా ఫ్రూట్స్ కానీ, కొబ్బరికాయ కానీ ఏదైనా తీసుకోవచ్చు. ఇంకా మొత్తం కదిపించినాక పంతులు గారు మనకి అట్లా కొబ్బరికాయ ప్రసాదం ఇస్తారనమాట. ఇక్కడ చిన్న వీడియో క్లిప్ తీసిన మంగళహారతి దేవునికి ఇచ్చే టైంలో. ఆ రోజు మెన్యూ ఇంకా అయిపోయినాక మా తొట్టి గ్యాంగ్తో నేను కూర్చొని తిన్నా. అందరం ఎంజాయ్ చేసుకుంటాను, ఒకటే తిన్నాం. ఇంకా పూజ అయిపోయినాక దేవుళ్ళకి ఈవినింగ్ కూడా చేసేసుకున్నాక ఇంకా అందరు వెళ్ళిపోయాక సదిరేస్తున్నాము. మా వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు. మా తేజు కూడా లోపల వర్క్ చేస్తున్నాడు. మా భార్గవ ఏమో వేసుకుంటుండు, కొన్ని చేస్తున్నప్పుడే తీసినాము. మా తమ్ముళ్ళు కష్టపడి పక్కింటి వాళ్ళది మామిడికాయలని దొంగతనం చేసిర్రు. దానికి సహకరిస్తూ నేను ప్లేట్ ఇలా ఉప్పు కారం చల్లుకొని తీసుకొని వచ్చిన. ఇట్లా చల్లుకొని తినేస్తాం లేదు ఫ్రెండ్స్. దానికి కానీ మీరు మాత్రం ఇట్లా చేయకండి ఫ్రెండ్స్. దొరికినాం ఫ్రెండ్స్ మేము. అది మంచి ఒకటి తెప్పించినప్పుడు కూడా నేను మళ్ళీ దొంగతనం చేసి బాగుంటుంది.